దేవుని యొక్క ప్రశస్తమైన నామములో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. మీ అందరు బాగున్నారని మీ అందరి కొరకు నేను ప్రతి దినము మీ కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే నీ ప్రార్థన విన్నపములను కూడా మీరు మాకు చేరవేస్తున్నందుకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమందు వాక్య పరిచర్లకు వెళ్ళక మునుపు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం ముందుకు వెళ్తాం. సర్వశక్తియు మిక్కిలి కనికరము కలిగిన మా యొక్క పరలోక తండ్రి, నీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామలో మరొకసారి వందనాలు. ఈ ఉదయకాల సమయమందు నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా నీ వాక్యంలో ఉన్న సారాంశాన్ని మేము గ్రహించుకోవడానికి సహాయం చేస్తారని, విన్నవారికి ఈ యొక్క వాక్యములను ఇతరులకు చేరవేస్తున్న వారిని ప్రత్యేకంగా దీవిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి చాలా నిండు వందనాలండి. ఈ యొక్క ఉదయకాల సమయమందు ఈ యొక్క వాక్య పరిచర్లో మీరందరూ పాల్గొంటున్నందుకు ప్రత్యేక వందనాలు. ఈ ఉదయకాల సమయమందు దేవుడు మనతోటి మాట్లాడాలి. ఆ మాటలు బట్టి ఈ యొక్క దినవంతయు మనకి ఆశీర్వాదకరముగా మనకుండాలి. దేవుని యొక్క ఆశీర్వాదము మనలో లేకపోయినట్లయితే మనం ఏమి చేసినా కూడా, ఎంత కష్టపడినా కూడా అది చిరిగిన సంచిలో వేసిన ధనం వల్లే ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్యాలు కొన్ని చాలా ప్రాముఖ్యంగా ఉంటాయి. అవి కఠినముగా ఉన్నాయి కూడా. ఆ కఠినమైన వాక్యములు మనము అవలంబించినట్లయితే రాబోయే దినాల్లో ఆ వాక్యాలే మనకి జీవపు ఊటగా మనకి కనబడతాయి. ఇక్కడ దావీదు కీర్తన 97వ అధ్యాయం 10వ వాక్యము ఒకసారి మనము ధ్యానం చేద్దాం. యెహోవాను ప్రేమించి వారులారా చెడుతనమును అసహించుకునండి. యెహోవాను ఒకసారి మనం ప్రేమించినట్లయితే, ఒకసారి మనము రక్షణలోకి మనం వచ్చినట్లయితే ఆ చెడుతనమును మనము విసర్జించుకోవాలి. చెడుతనం ఏమిటంటే మనలో ఎన్నో ఉంటాయి. ఏమండి, మనము మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ ఉంటాము, లేకపోతే విరోధముగా ఉంటాము, అబద్ధం ఆడుతూ ఉంటాము, దేవుని యొక్క సమయాన్ని దొంగిలిస్తూ ఉంటాము. ఇదిగో ఈ యొక్క సమయం ముందు మనము ప్రార్థన చేసుకోకుండానే మనం బయటికి వెళ్ళి ఉండొచ్చేమో. నీవున్న స్థలంలోనే ప్రభు నన్ను దయతో క్షమించు, నిన్ను ప్రార్థన చేసుకోకుండా బయటకు వచ్చేస్తాను. నీవున్న స్థలంలోనే నువ్వు ప్రార్థన చేసినట్లయితే, కళ్ళు మూసుకునే ఒక్క 30 సెకండ్లు నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే, నా కుమారుడు నా కొరకు ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడని ఆయన ఎంతగానో సంతోషిస్తూ ఉంటారు. ఏమండి, ఇవి మనలో కొన్ని మార్పు చెందవలసిన విషయాలు దేవుడు ఎన్నో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దావీదు కీర్తన ప్రారంభ దశలోనే, మొదటి అధ్యాయములోనే దేవుడు దుష్టుల గురించి మాట్లాడుతున్నాడు, అపహాసుల గురించి మాట్లాడుతున్నాడు. ఏమండి, నశించిపోతున్న వారి గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైనా సడన్ గా ప్రసంగం చేయమని తెలియజేసినప్పుడు ప్రాముఖ్యంగా ఈ మొదటి అధ్యాయాన్ని నేను ఎంచుకుని ఉంటాను, సిద్ధముగా ఉంటాను. ఎందుకంటే జీవితంలో మనకు కావాల్సిన వాక్యము ఆ మొదటి అధ్యాయంలో మనకున్నది. ఏమండి, దుష్టులతోటి మనము సహవాసము చేయకూడదని ఉంటది. అపహాసులు ఉండి చోటున కూర్చోకూడదని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇవన్నీ దుష్టత్వానికి సాదృశ్యముగా ఉన్నాయి. అయితే ఈ దుష్టత్వాన్ని మీరు మీ హృదయంలోంచి తొలగించుకోండి. మీ యొక్క దేవుని మీరు నమ్ముకునే ఎడల ఈ యొక్క భక్తిహీనతను మీరు పోగొట్టుకోవాలని ప్రభువు వారు మనకు తెలియజేస్తున్నారు. ఈ యొక్క దినమందు యెహోవాను ప్రేమించి వారులారా, యెహోవాను ప్రేమించి వారులారా. ఆయనను మనం ప్రేమిస్తున్నామంటే మనము పరిశుద్ధులుగా ఉండాలి, మనము నీతిమంతులుగా ఉండాలి. ఏమండి, ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు కాబట్టి ఆయనకు కేవలము యథార్థవంతులైన వారు మాత్రమే కావాలి, నీతిమంతులు వారిగా ఉన్నవారు మాత్రమే కావాలి, విశ్వాసతులుగా ఉన్నవారు మాత్రమే కావాలి. ఏమండి, అనీతిమంతులు వారికి దేవునికి అవసరం లేదు. దుష్ట సాంగత్యము కలిగిన వారు దేవునికి అసహ్యముగా ఉన్నారు. అందుకనే దేవుడు అంటున్నాడు, చెడుతనమును అసహించుకునడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచు ఉన్నాడు. తన యొక్క భక్తుల ప్రాణాన్ని ఆయన కాపాడుచున్నాడు. ఆయన అంటే దేవుడు. ఏమండి, మనం విశ్వాసంగా ఉన్నామండి, నీతిగా ఉన్నాం, యథార్థవంతులుగా ఉన్నాం. అయితే మనకి ప్రమాదము సంభవించిన సమయంలోనైనాను ఆయన మనకు తోడుగా ఉండి ఆ యొక్క ప్రమాదము జరగకుండా దేవుడు మరి నిర్మూలన చేయగల గొప్ప దేవుడు మనకున్నాడు. ఏమండి,
ఎన్నో సాక్ష్యాలు మనం వింటాం. ఏమండి, సరిగ్గా నా నా యొక్క కంటి వరకు వచ్చి ఆ ప్రమాదం ఆగిపోయిందని అని సాక్ష్యం వింటూ ఉంటాం. ఎందుకని అక్కడ వరకు వచ్చి ఆగిపోయింది? దేవుడు ఉన్నాడు కాబట్టి. ఏమండి, దేవుడు మన యొక్క ప్రాణాన్ని రక్షించాడు కాబట్టి అక్కడ వరకు వచ్చి ఆగిపోయింది. లేదంటే మనము చనిపోయి ఎన్నో సంవత్సరాలు అవ్వచ్చు, ఎన్నో రోజులు, ఎన్నో నెలలు అవ్వచ్చు కదండి. మనకు జీవితంలో జరగలేదా? నా జీవితంలో కూడా ఆ రీతిగానే జరిగింది. ఏమండి, ఆ రీతిగానే జరిగింది. దేవుని ఎరగలేనప్పుడు భయంకరమైన స్పీడ్ తోటి ఏమండి వాహనం మీద వెళుతున్నప్పుడు సరిగ్గా ఒక్క జానడు దూరంలో కరెంట్ స్తంభానికి నా యొక్క తలకి జానడు దూరంలో ఆగిపోయాను. ఒకవేళ చనిపోతే 2007లోనే నేను చనిపోయాను. కానీ దేవుడు నా యొక్క ప్రాణాన్ని ఆఫ్ చేశాడు. అనేకులకు దేవుని యొక్క సువార్తను ప్రకటన చేయడానికి ఏ రీతిగా ఆయన యొక్క పనిముట్టుగా నన్ను వాడుకుంటున్నాడు. గొప్ప సాక్ష్యం. అలాగని మనలో కూడా ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఆ సాక్ష్యాలను బట్టి దేవుడు మనల్ని వర్ధింప చేస్తున్నాడు ప్రతిదినము. కేవలం మన యొక్క ధనాన్ని బట్టి కాదు, లేకపోతే మనం చేస్తున్న శక్తిని బట్టి కాదు. దేవుని యొక్క ప్రేమ మనలో ఉన్నది కాబట్టి మనలో ఉన్న ఆ ప్రేమ మనకి కార్యములు జరిగిస్తున్నాయి. దేవునికి స్తోత్రము కలుగుగాక. అయితే భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించిన. ఒకవేళ మనకి చాలా మంది భక్తిహీనులు మనకు కనపడతారు. దేవుని యొక్క వాక్యము బోధిస్తున్నప్పుడు ఎంతో మంది భక్తిహీనులు మన మీద చెడు అభిప్రాయం కలిగి ఉంటారు. ఏమండి, ప్రతి చోటన భక్తిహీనులు ఉంటారు. మనం ఎదుగుతుంటే వారు ఓర్చలేరు. ఏమండి, మన యొక్క భక్తిని చూసి వారి యొక్క భక్తిహీనలో ఉన్నారు కదా వారు. అయితే వాడు నా యొక్క భక్తిహీనలోనే ఉండాలి, నాకులాగానే ఉండాలి, నాకులానే ప్రవర్తన చేయాలి, నాతోటే ఉండాలి అన్న రీతిగా వారి యొక్క అవిశ్వాసంలో పడిపోవాలని ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారు ఉన్న చోటలో కూడా, వారు ఉన్న స్థలములో కూడా దేవుడు నిన్ను విడిపించాలని ఆశపడుతున్నాడు. దేవుడికి మహిమ కలిగాక. శోధనలో ఉన్నావా? వ్యాధుల్లో ఉన్నావా? మనుషుల ద్వారా శోధనలు వస్తూ ఉన్నాయి. ఆ శోధనలో కూడా దేవుడు నిన్ను విడిపించాలని చూస్తూ ఉన్నాడు. అనారోగ్యంలో ఉన్నా, భయంకరమైన అప్పుల్లో ఉన్నా కూడా దేవుడు నిన్ను విడిపించాలని చూస్తున్నాడు. నీకున్న ఆ చెడు మార్గములన్నీ, చెడు ఉద్దేశములన్నీ నీవు తొలగించుకున్న ఎడల, ఏమండి, ఒకవేళ ప్రియ బిడ్డలారా, మనము దేవుళ్ళు పడినట్లయితే మనలను ఎవడను అపహరించలేడు. ఏమండి, మనకున్న బంగారమో లేకపోతే మనకున్న వస్త్రాలు దోచుకుని వచ్చేమో, కానీ మనకున్న విశ్వాసాన్ని ఎవరునూ దోచుకునలేరండి. దేవుళ్ళు మనము పడాలి, దేవుళ్ళు మనం ఉండాలి. ఏమండి, ఇక్కడ చక్కటి వాక్యం ఉన్నది. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వాక్యాన్ని ఒకసారి చూసినట్లయితే, నేను వాటికి నిత్య జీవము నిత్యుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవరు వాటిని నా చేతుల నుండి అపహరింపడు. ఏమండి, వాటిని అనగా గొర్రెలు అనగా మనము దేవుని యొక్క చేతిలో ఉన్నామంటే, ఈ వాక్యం ఇంకా క్షుణ్ణముగా మనకు అర్థం అవ్వాలంటే పైన ఉన్న వచనాన్ని కూడా మనము చదవాలి. నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా స్వరము వినును. గొర్రెలు అనగా ఆయన యొక్క వంశము, ఆయన యొక్క జనాంగము, ఆయన ప్రతిష్ఠించబడిన జనాంగము. ఆయన యొక్క స్వరము విన్నట్లయితే, ఏమండి, స్వరము విన్నట్లయితే నేను వాటి మెరుగుదును, అవి నన్ను వెంబడించను. మనము దేవుని యొక్క వాక్యము ప్రతి వారము వింటూ ఉన్నాం. ప్రతి సమయంలో ఏదో సమయంలో యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఈ రీతిగా మార్నింగ్ డివోషన్స్ ద్వారా దేవుని యొక్క వాక్యం వింటున్నాం. అయితే దేవుని మనము వెంబడిస్తున్నామా? ఏమండి, దేవుని మనము వెంబడిస్తున్నామంటే మనము దేవుని ప్రేమిస్తున్నట్లే. ఈ రోజున వాక్యాంశమే దేవుని ప్రేమించడం అంటే ఏమిటి? దేవుని యొక్క వాక్యాన్ని మనం వెంబడించినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని విని మనకు జీవితంలో అనుసరించినట్లయితే మనము దేవుని వెంబడించినట్లే. దేవుని స్తోత్రం కలిగాక. ఈ చెవినంట వింటూ ఉన్నాం, ఈ చెవిని వదిలేస్తున్నాము దేవుని యొక్క వాక్యము కదండి. చాలా మంది ఈ రీతిగానే జీవిస్తున్నారు, ఈ రీతిగానే ప్రవర్తిస్తూ ఉన్నారు. దేవునికి వాక్యం విన్నా కూడా వారికి ఎటువంటి
ఏమండి బుద్ధి కలగటం లేదు, నీతిగా జీవించాలని ఒక ఆలోచన వారికి పుట్టడం లేదు. దేవుడు యథార్థవంతుడు, నీతిమంతుడు. ఏమండి విశ్వాసులకు మాత్రమే ఆయనకు సమీపం, ఆయన వారికి సమీపముగా ఉంటాడు. విశ్వాసులకు మాత్రమే ఆయన సమీపముగా ఉంటాడు, అనీతిమంతులకి సమీపముగా ఉండడు. నీవు ఎంత కష్టపడినా, ఎన్నిసార్లు దేవునికి మందిరానికి వెళ్ళి, ఎన్నిసార్లు నీ యొక్క దశభాగములు, నీ యొక్క కానుకలు, కృతజ్ఞత అర్పములు నీవిచ్చినా కూడా దేవుడు అంగీకరించడు. నీవు అనీతిమంతుడిగా ఉంటే, నీతిమంతుడిగా ఉండి దేవుని యొక్క మందిరానికి వెళ్ళి దేవుని యొక్క వాక్యానుసారంగా ఉన్నట్లయితే నీవు ఏమి ఇవ్వకపోయినా కూడా దేవుడు నేను దీవిస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన దేవుణ్ణి ఆ రీతిగా మనము ప్రేమించాలి. ఈ ఉదయకాల సమయం ముందు దేవుడు చక్కగా మనతో మాట్లాడి ఉన్నాడు. ఏమండి సమయము, ఏమండి దేవుని యొక్క మందిరానికి వెళ్ళడానికి మనం చూసుకోవాలి. వెళ్దామలే అని అనుకోకుండా దేవుని యొక్క మందిరానికి వెళ్ళి దేవుని యొక్క వాక్యం విని దేవుని యొక్క వాక్యములు బలపడి విశ్వసించాలని నా యొక్క ప్రార్థన ఉన్నది. ప్రార్థించుకుందాం. ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. సహోదరి శాంతి గారి కొరకు మనం ప్రార్థిస్తున్నాం. అలాగనే సహోదరుడు నల్లి ప్రవీణ్ గారి కొరకు, అలాగనే నల్లి ప్రమిళ గారి కొరకు మనము ప్రార్థిస్తున్నాం. అనేక మంది ప్రార్థన కోరుచున్నారు. ప్రత్యేకంగా వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము. మరి ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తి మిక్కిలి కనికరము కలిగిన యేసయ్య నీకు వందనాలు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేవేల దూతలతో నిత్యము కొనియాడబడుతున్న దేవా నీకు వందనాలు. ప్రభా ఇంతవరకు నీ యొక్క వాక్యం ద్వారా మా అందరితోటి, మా యొక్క హృదయాలతోటి నీవు మాట్లాడి ఉన్నారు తండ్రి. ప్రభా నీ యొక్క వాక్యములు మా హృదయంలోంచి నైనా మరి సాతానుడు దొంగిలించకుండా, అపహరించకుండా ప్రభువా నైనా నీ వారిగా, నీ యొక్క సొత్తుగా మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకోండి. నీ వాక్యం తెలివిస్తుంది కదా, నా యొక్క మాట విన్నవారు నా వారని. ప్రభా మేము నీ మాట వినాలని ఆశపడుతున్నాం తండ్రి. నీ యొక్క జనముగా ఉండాలని మేము ఆశపడుతున్నాం. ఈ ఉదయకాల సమయం ప్రభువా మా యొక్క తప్పిదములు మేము ఒప్పుకుంటున్నాం, మా యొక్క పాపములు మేము ఒప్పుకుంటున్నాం తండ్రి. ప్రభా మా పాపాన్ని క్షమించి నైనా నీ యొక్క రక్షణ భాగ్యము మాకు అనుగ్రహిస్తానని ఇచ్చి ఉన్నాం. నైనా ప్రత్యేకంగా నైనా మరి సహోదరులు ప్రవీణ్ గారి కొరకు, నైనా శాంతి గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నైనా వారి యొక్క జీవితాల్లో ప్రభువా మరి చక్కటి ఉద్యోగాలను మీరు కల్పించండి. వారు అనుకున్న ఉద్దేశంలోనూ వారు నెరవేర్చుకోవడానికి సహాయం చేయండి. అలాగే సహోదరి ప్రమీల గారి గురించి మేము ప్రార్థిస్తున్నాం. వారికి చక్కటి ఆరోగ్యం ఇవ్వండి, నడిపించండి. అలాగనే తండ్రి ప్రభు అనేక మంది ప్రార్థనాస్తులు కోరున్నారు. వారి యొక్క ప్రార్థనలు మీరు ఆలకించి నైనా వారికి చక్కటి ఆరోగ్యాన్ని దయచేస్తున్నట్టు ఇస్తున్నాం. అలాగనే సహోదరి గౌరీ గారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి మెడికల్లో ప్రభు మరి చక్కటి నైనా మరి ఆ రిపోర్ట్ రావడానికి సహాయం చేయండి. నేను దూరదేశానికి వెళ్ళడానికి సహాయం చేయండి తండ్రి. ప్రభువా నిశ్చితమైతే తండ్రి అనేక మంది ఎవరైతే ప్రార్థన కోరున్నారు ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించి ఈ వాక్యములు వింటున్న వారిని, చేరవేస్తున్న వారిని దీవిస్తారని ఏస్తున్నాము వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. శుభదినము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.